అసమ్మతి నేతలలో ఒకరిగా ముద్రపడి గత కొద్ది నెలలుగా ఎమ్మెల్యే రాచమల్లుపై అసంతృప్తిగా ఉన్న 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్ గడిచిన 2 రోజుల క్రితం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం 19వ వార్డులోని ఆయన నివాసం వద్ద వార్డులోని ఆయన అనుచరులు, బంధువర్గం, వార్డు ప్రజల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మునీర్కు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెలు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీ తమ్ముడు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ నెల 7వ తేదీన 17వ వార్డు జైలింగాటి అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్ని వార్డులకు ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునీర్ అనే కౌన్సిలర్ కి సస్పెండ్ చేసినాను, ఇన్ఛార్జి చాన్ భాష అని అతన్ని పెట్టారని చెప్పినారు. నేను, నా వార్డు ప్రజలు, మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు దేనికి 14 రోజులు నేను నా వార్డు ప్రతి ఒక్కరు దానికి చేసినాము. 14 రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ, నాకు మెసేజ్ కానీ, నాకు ఫోన్ కాల్ కానీ అధికారికంగా రాలేదు. నేను 21వ తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేసేదానికి కృతజ్ఞతలు తెలిపినాను. ఇప్పుడు ఎవరెవరో ఎన్నో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేస్తే ఆదివారము, నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారవచ్చు, కౌన్సిలర్లు మారకూడదు. ఇది ఏ సభ్యత్వం అర్థం కాలేదు నాకు. ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికీ తెలుసా? మీ అందరికీ గౌరవం లేదని మీరు ఉన్నారా? నేను పెద్దగా కదా, విలువ లేని చోట ఉండాలా వద్దా మీరే చెప్పండి. విలువ ఉండే చోట నేను ఉండాలా వద్దా? నా వార్డు ప్రజలు నాకు అన్నుండగా ఎప్పుడు మా అక్క చెల్లెలు కానీ, మా అన్న తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు నా అంత ఎప్పుడు ఉండాలని నాకు పార్టీ ప్రసాద్ రెడ్డి पार्टी को भी धन्यवाद देते हैं। लेकिन एसआरसीपी का और कांग्रेस पार्टी का उन्मत में फर्क देखिए। कांग्रेस पार्टी के उन्मत में मस्जिदों को, कब्रिस्तान को हाउस के लिए, शादी करने के लिए, कब्रिस्तान कंपाउंड के लिए इधर तो बात देते हैं। सरकार की भी दूसरा बात संक्रांति भी देते थे, लोगों को पैसे देते थे। ये मत में गरीबों को, खास करके मुस्लिम भाइयों को, बहनों को इंसाफ नहीं मिलता है, इज्जत नहीं मिलता है, सताता है। आज इसका दाम रेट बढ़ता है। उसी वास्ते तेलुगुदेशम पार्टी का मत जरूर नारा है, वो जिम्मेदारी मेहनती के लोगों पर है। मेहनती के लोगों पर सब के सोच के हमारे दोस्तों को, दूसरे वोटरों को बोल के समझ के चंद्रबाबू नायडू साहब ने ये मुख्यमंत्री कुर्सी पर बिठाने को कोशिश कर रहे हैं। ये मौका को सबको सलाम रखूं, शुक्रिया। మిత్రులు మునీర్ అహ్మద్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్నీ మీరు రావు. అటువంటి వ్యక్తి అక్కడ విసుగు చెంది వారి స్నేహానికి గుడ్ బై చెప్పి, ఎమ్మెల్యే బంగారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఆయన అనుచరులు కానీ, ఆయన ఆత్మీయులు కానీ, ఆయన బంధువులు కానీ, మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే, ప్రొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వవైభవం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మిగతా చాలా మంది కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి మాకు సాంకేతాలు ఇస్తున్నారు. ఈ 2 నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము దరిదాపులుగా కైవసం చేసుకుంటామని ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఒక మైనార్టీ నాయకుడిగా ఎన్నో ఏళ్ల నుంచి ముద్రపడిన విఎస్ మొక్కారి గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినందుకు ఆయనకు ఆ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ, అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోఫాలు కానీ, బక్రీద్ తోఫా కానీ అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ లో చాలా రకాల స్కీములు మీకు చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్క తోలి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులో చేసి ఒక తోలి ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయనే రాజు అయి కూర్చున్నాడు. కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి, పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునీర్ భాషకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ